పెద్ద వర్షం తోటి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. వెల్కమ్ టు ముంబై. ఇవాళకి ఇదే ఫస్ట్ టోల్. నిన్న 2 టోళ్ళు వచ్చినాయి. నిన్న నేను గోప్రో లోపల పెట్టిన, ఇది హరిహర ఫోర్ట్ దాటిన తర్వాత ఇక కెమెరా లోపల పెట్టేసా, తీయలేదు. వర్షం వస్తుంది, నైట్ ఫుల్ నైట్ అయిపోయింది, ఏం మొత్తం చీకటిగా ఉందని నేను కెమెరా అయితే ఆన్ చేయలేదు. నిన్న 2 టోల్స్ వచ్చినాయి, ఇవాళ 1 టోలు. గైస్, గాలి తగ్గుతుందని చెక్ చేయించిన ఇప్పుడే, అంటే 2 రోజుల నుంచి తగ్గుతుంది కొద్దిగా లైట్గా. హ్యాండిల్ షేక్ అవుతూ ఉంది, పోతూ ఉంటాయి. అది నిన్న చెక్ చేయించిన నేను నైట్, మళ్ళీ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు చెక్ చేయించిన. అయితే పంచర్ చెక్ చేయండి అంటే పంచర్ అవసరం లేదు, కొంచెమే తగ్గింది. పంచర్ అయితే మొత్తం గాలి అంతా పోతుంది. ఇప్పుడు నా గాలే పోయి ఉంటుంది, పంచర్ అయితే అవ్వలేదు అంటుండు. ఇక మనం రిటర్న్లో చూపించుకోవాలి ఎక్కడైనా షాప్ ఉంటే మంచిగా. మొత్తం లారీలే ఉన్నాయి ఇటు సైడ్ అన్నీ. బాగా మొత్తం దుబ్బ బట్టలు మొత్తం మురికి అయిపోయినాయి. జాకెట్ అంతా మురికి అయింది. ఇప్పుడు 40 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇంకా ఈ 40 కిలోమీటర్స్ 2 అవర్స్ చూపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుందంట ముంబైలో. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది, అయినా కానీ మాన్సూన్ చూడండి ఎలా ఉందో. మంచు మొత్తం అలానే ఉంది. ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో అంతే ఉంది ఇటు. అసలైన అడ్వెంచర్ ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. అసలు బురద ఎంత ఉందో, అమ్మో. ఏంద్రా బాబు ఈ బురద అసలు. మనం కూడా చిన్నగా పోదాం వీళ్ళు వెనకబడి. అమ్మో, మరీ ఇంతకనమా? ఏం గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? గవర్నమెంట్ దాకేందుకు అసలు ఉంటారు కదా వర్కర్లు, రోడ్డు బాగు చేసేటోళ్ళు. వాళ్ళు ఏం చేస్తాను అట్లా అసలు? వాటర్ కూడా ఎలా తీయలేవరా? గడపరపెట్టి ఇట్లా అంటే నీళ్ళు ఎటో ఒకటి వెళ్ళిపోతాయి కదా. అమ్మా, ఇక్కడ నుంచి పర్లేదు అనుకుంటా ఇక రోడ్డు. గాయస్, ఈ ముంబై నాకు పెద్ద వర్షం తోటి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. వెల్కమ్ టు ముంబై. మొత్తం తడిచిపోయింది. పోతున్నాయి లోపలికి, డైరెక్ట్గా నీళ్ళు పోతున్నాయి. ఇక్కడ ఆగుదాం కొద్దిసేపు. మా బాబాయ్, guys, welcome to Mumbai. చూడండి అసలు ఇల్లు ఎట్లున్నాయో, ఎట్లా కట్టారో చూడండి అసలు. ఇవన్నీ అమ్మా,
అది ఎక్కేసరికి ఒక పూట పట్టుద్దండిగా అట్టుందిగా, అది ఎక్కేసరికి ఒక పూట పట్టుద్దట్టుందిగా స్టెప్స్. అమ్మో ఏంట్రా బాబు, అమ్మో అవి చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతుంది కింద నుంచి. ఫ్లైఓవర్ ఎక్కమంటుంది. వెల్కమ్ 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 టు ది మార్క్ యాంటనీ, వెల్కమ్ టు ముంబై. అమ్మా ఏంట్రా బాబు, హైదరాబాద్ కన్నా దారుణంగా ఉన్నాయిగా. ఇగో చూడండి అసలు ఎట్లా వణుకుతుందో ఇది. వెల్కమ్ 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 టు ది మార్క్ యాంటనీ. ఓ మెట్రో స్టేషన్ అనుకుంటా. ముంబై 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 ఏందో ఈ బాంబై, ఏదో అనుకున్నా ఏదో అవుతుంది. సర్వీసింగ్ సెంటర్కి వెళ్దామని రివర్స్ తిప్పిన బండి. ఇప్పుడే 4 కిలోమీటర్స్ ఉంది. ఒక జొమాటో డెలివరీ బాయ్ని అడిగితే అడ్రస్ చెప్పాడు. ఆటో 10 ఇది ఆటో 10 అంట, అది అక్కడికి వెళ్ళండి మంచి చేస్తాడని చెప్పారు. అది ఏమైందో దీనికి. ఇట్లా మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తేనే భయం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది, మళ్ళీ దీనికి ఏమైందో ఆగిపోతూ ఉంది సెల్ఫ్. మళ్ళీ బీటింగ్ తేడా వచ్చింది, బుర్బురు బుర్బురు ఉంటుంది. ఏంట్రా బాబు ఈ జిల్ జిల్ అంటున్నాయి.
మళ్ళీ వెనక్కే పోవాలి. అమ్మ 9 minutes అని చూపెడుతుంది. 9 minutesలో ముద్దగా తడిచిపోయేలా ఉన్నాగా. గాయస్, నా బండి ప్రాబ్లం వస్తుందని షోరూమ్కి వెళ్ళిన. వాళ్ళైతే కొంచెం పర్లేదు, మంచిగా ఉంది. ఏం చేసిండ్రు కానీ మరి ఆ మూమెంట్ ఇంతకుముందు పెట్రోల్ ఆగిపోయినప్పుడు వచ్చే జలకు అలా రావట్లేదు. మంచిగానే ఉంది. ఒక 96 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వాళ్ళు. ఓకే, రీజనబుల్, నో ప్రాబ్లం. ఏంటంటే నెక్స్ట్ నేను ఒక 2 kilometers గేట్ ఆఫ్ ఇండియా సైడ్ వెళ్తున్నా. ఇంకొక 3 kilometers అయితే వస్తుంది. ఏమైంది, సడన్గా వర్షం వచ్చింది బాగా, అసలు ఫుల్గా వచ్చింది. కింద రెయిన్ ప్యాంట్ లేదు. ఓకే, నో ప్రాబ్లం, తడిచింది. నేను వేసుకుంది రెయినాక్స్ జాకెట్ వేసుకున్నా కానీ అది 1350 రూపాయలు పెట్టి కొన్నా నేను. అది వేసుకొని ఇప్పటికీ ఒక 3 సార్లు అంతే, 3 సార్లు వేసుకొని ఉంటా మంచి రైడ్స్కి. ఆ 3 రైడ్స్కి కూడా ఫుల్గా లోపల షర్టు మొత్తం తడిచిపోయింది, ముద్ద తడిచిపోయింది. ఎందుకు అసలు 1350 రూపాయలు ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు అంత లో క్వాలిటీ ఇచ్చాడు చెప్పండి అసలు? అదే అర్థం కాదు నాకు. డబ్బులు తీసుకున్నందుకు బాధ లేదు, తీసుకోండి, ఇంకొక 100 రూపాయలు తీసుకున్నా పర్వాలేదులే, కానీ క్వాలిటీ లేదు అసలు. అమ్మా, ఇప్పుడు తినలేదు, లంచ్ చేయలేదు. లంచ్ కోసం ఆగుతున్నా. తినేసి మనం బయలుదేరదాం. ఈ నైట్ వరకు మనం ఈ ముంబై నుంచి బయట పడిపోవాలి. ఎంత రిస్క్ అయినా కానీ ఈ ముంబైలో మనం ఉండలేము. టైం 3:26 అవుతుంది. నేను హాఫ్ అన్ అవర్ బ్యాక్ 2:30 అలా వచ్చి వెజ్ శ్రీదేవి ఓకే, శ్రీదేవి మిలెంగే అండ్ ఈ రెస్టారెంట్లోకి వచ్చి వెజ్ మీల్స్ తీసుకున్నా. వెజ్ మీల్స్ ఇక మీకు అక్కడ ఫోటోలో కనబడుతున్నాయి కదా, ఇక సేమ్ అదే ఇక నేను తిన్నది, కానీ ఏకదమ్ ఉంది మీల్స్ అయితే. నేను దాన్ని ఏమంటారులే కానీ థాలీ అంట, అది థాలీ అని చెప్పాడు మరి అని నాకు, కానీ ఏకదమ్ ఉంది. ఇప్పుడైతే మనం గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోదాం. 19 kilometers ఉంది ఇక్కడ నుంచి. నేను బయటకు వచ్చాక ఇప్పుడైతే వర్షం వస్తుంది. ఇంతసేపు వర్షం రాలే. ఈ వర్షంలో నేను వెళ్ళిపోవచ్చు, వర్షం రాకపోయినప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ నాకు ఇప్పుడు తింటున్నాగా, ఇందాక మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చా, అంటే బజాజ్ సర్వీస్ సెంటర్కి వచ్చా అనమాట. మీకు చెప్పాక అనుకుంటా ఇందాక, బైకు బీటింగ్ మొత్తం మారిపోయింది అసలు. అసలు ఏంది ఇట్లా అయిపోయింది, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నా, కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆ మెకానిక్ చెక్ చేసిండు, చెక్ చేసి అంతా ఓకే ఉంది, వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు.
గేట్ ఆఫ్ ఇండియా వెనక నుంచి చూపెడుతుంది మళ్ళీ. వెల్కమ్ టు ముంబై. అమ్మో ఈ బిల్డింగ్ చూడండి రా బాబోయ్. గాయస్ ఇది చూడండి, ఏరియాలన్నీ బాగున్నాయిగా. 3 బ్యాటరీలు ఉన్నాయి. 3 బ్యాటరీలలో ఛార్జింగ్ లేదు అస్సలు, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఈ ఏరియా చూడండి అసలు భలే ఉందిగా. చూడండి, ఐఎమ్ అరైవ్డ్. ఇదే అన్నమాట గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా. లోపలికి ఎలా ఉండదేమో బైక్స్. ఇదిగో చూడండి, మిమ్మల్ని కొంచెం దగ్గరికి తీసుకుని వెళ్దామని ఇటు వస్తున్నా. అదే తీసుకొని చూపెడదామని. ఇదిగో ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. ఓల్డ్గా ఉందిగా, ఎప్పటిదో ఇది. లోపలికి వెళ్దాం. అమ్మో ఇదేంటిదో మహల్ ఏంది ఇంత పెద్దగా ఉంది. ఏదో ఇదంతా పోర్ట్, దీని వెనక అంతా. అమ్మ బెంజ్ కార్ ట్యాక్సీ పెట్టింది చూడండి ఏడా. చూడండి గేట్వే ఆఫ్ ఇండియా. ఫోటో తీసుకుందాం ఒకటి. पार्किंग किधर है रे सर पार्किंग किधर है? पार्किंग लेफ्ट साइड. आगे पेड़ पार्क है आगे. हाँ पेड़ पार्क. ओके सर. పార్కింగ్. గాయస్ ఫైనల్గా ముంబై అయితే చేరుకున్నాం ఖమ్మం నుంచి. ముంబై బాయ్ బాయ్. చూడండి స్ట్రీట్ ఫుడ్. ఫ్రీ ఆయా టికెటా? డైలీ ముంబై దర్శన్. ఏంటిది చెక్ పోస్టా? అదే అనుకోండి.
హాయ్. ब्लैक टी शर्ट లొకేషన్ చూడండి అసలు దిమ్మ తిరుగుతుంది ఇక్కడ. ముంబై అంటే ముంబై బ్రో, చెవుంది. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మరి. అసలు పక్కన చూడండి, అసలు రాజు బంజారా ఉన్నట్లే ఉంది అది. कितना अरे लगवा 10 रुपए नॉर्मल वाला जो है वो देख दे वो मेरा वाला 30 का है। बोलो भाई क्या करना है? लगा दो भैया। हाँ लगा यार लगा ला हमरे पैसा अपन खर्चा कर लगा జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. గాయస్ ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నా. ఒక 20 మినిట్స్కి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ పార్కింగ్ లేదు అసలు. పోలీసులను అడిగితే ఇక్కడ తీసుకోండి అన్నారు. ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఉంటుంది ఆపోజిట్లో, ఇక్కడ తీసుకోండి అని చెప్పాడు. హాయ్ 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 కమాన్ 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 దా దా భలేగా ఉందిగా క్యూట్గా. ఒక్క వైర్లు కూడా లేవు ఇక్కడ అసలు. అదే మన కాడైతే వాడు సన్ డైరెక్టర్ అని, ఆ డైరెక్టర్ అని, ఈ డైరెక్టర్ అని అసలు రోడ్డు అంతా కరెంట్ వైర్లే ఉంటాయి. నేను అసలు అక్కడ చూద్దామన్నా వైర్లే లేవు. అలా కాదు ఈ సిటీలో తగలడం. అమ్మ ఇంత ట్రాఫికా అసలు. ఒక 900 మీటర్స్ 1 కిలోమీటరే ఒక 30 నిమిషాలు చూపిస్తుంది ఇందులో. నా వల్ల కాదు, ఇంకా నేను రిటర్న్ అయిపోతున్నా.
వెళ్ళిపోతున్నా. ఇక మనం ముంబై హైవే దాటిన తర్వాత చూసుకుందాం ఏదైనా కానీ. పూణే రోడ్లో చూసుకుందాం, కలుసుకుందాం మళ్ళీ. నమస్తే. మన ఖమ్మం నుంచి ముంబైకి వచ్చిన నేనైతే. ఇంతమంది ఇంతకుముందు మన ఖమ్మం నుంచి ఎవరైనా ముంబై బైక్ మీద వచ్చారో రాలేదో తెలియదు, కానీ నేనైతే వచ్చిన. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం బయటికి వెళ్ళగలుగుతాం గైస్. ఖుదాఫీస్. ఎంఆర్ ఆఫీస్.